ఓవర్ హైప్ చేసి అండర్ డెలివర్ చేసిన ఇన్స్టెన్సెస్. మెహర్ రమేష్ అనగానే ఫస్ట్ బ్రెయిన్ లో వచ్చే విజువల్ నేనైతే 200 crores నుంచి స్టార్ట్ చేస్తాను అనేది చోట్ల నాన్ రాజమౌళి రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఎన్టీఆర్ ఆడియో లాంచ్ అప్పుడు డాన్స్ వేసాడు, కొంచెం ఎర్రెక్కిస్తే వచ్చి చూస్తారు కావాలి అని చెప్పారు ఆయన. స్టోరీ కావాలి మాట్లాడుకుందాం. హలో, ఇవాళ మనం ఇంకొక కొత్త ఫార్మాట్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం, విచ్ ఇస్ పాడ్కాస్ట్. ఇంతకు ముందు మన ఛానల్లో ఆల్రెడీ చూసారు కదా, షఫీ ఇస్ హియర్ విత్ us టుడే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఛానల్ కి టాపిక్స్ ఏంటి అని ఆలోచిస్తున్నప్పుడు నాకు రీసెంట్ గా మా రూమ్మేట్ ఒకసారి టీవీ వాచ్ చేస్తుంటే హరీష్ శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ టాక్స్ అబౌట్ మిస్టర్ బచ్చన్ సినిమా చూస్తాను. అది చూసినప్పుడు కొంచెం ఏంటి, నాకు కొంచెం ఎక్కువగా హైప్ ఇస్తున్నారు, ఎక్కువ మాట్లాడుతున్నారు. ఇస్ దిస్ రియల్లీ వర్త్ ఇట్? లైక్ ఏంటి, ఇదేమన్నా ఒక స్పెసిఫిక్ మార్కెటింగ్ స్ట్రాటజీనా టు మేక్ పీపుల్ టాక్? అంటే ఎస్, ప్రెస్ కి వాళ్ళకి ఆయన ఎదురు సమాధానం కొంచెం బాగా చెప్పారు. లైక్ హీ పుష్డ్ బ్యాక్ ఆన్ మీడియా. లైక్ అంటే జనరల్ గా అందరూ బిహేవ్ చేసినంత ఇప్పుడు మీడియా యాక్టర్స్ ని డైరెక్టర్స్ ని ఆడుకుంటారు, ఆయన మీడియాని ఆడుకున్నారు. ఎస్, విచ్ వాస్ ఫర్ అ చేంజ్. అంటే ఎప్పుడు మనం యాక్టర్స్ వీళ్ళందరినీ చాలా డిప్లొమాటిక్ గా న్యూట్రల్ గా ఏ ఎటువైపు వెళ్లకుండా చెప్పిన ఆయన దిస్ వాజ్ డిఫరెంట్. బట్ సినిమా దగ్గరకు వచ్చేటప్పటికి కొంచెం లైక్ ఏంటి ఇంత హైప్ ఇచ్చారు. మూవీ రిలీజ్ అయిన తర్వాత ఓకే అన్నట్టు అనిపించింది. సో టాపిక్ అదనమాట. అలా ఇంతకు ముందు ఇన్ ద పాస్ట్ మన టాలీవుడ్ లో ఓవర్ హైప్ చేసి అండర్ డెలివర్ చేసిన ఇన్స్టెన్సెస్ ఏంటి? అలాంటివి నాకైతే ఫస్ట్ ది హరిశంకర్. వీ కెన్ బౌన్స్ ఐడియాస్ ఆఫ్ ఈచ్ అదర్. అండ్ నాకు తెలిసి ఖచ్చితంగా షఫీకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది దీనిలో నాకంటే. హీ హాజ్ అ లిస్ట్ ఆఫ్ ఇన్స్టెన్సెస్. అండ్ అవన్నీ ఈరోజు మనం లేట్ చేయకుండా మాట్లాడుకుందాం. ఫస్ట్ నేను హరిశంకర్ది చెప్పేశాను. వాట్స్ యువర్ టాప్ నెక్స్ట్? టాప్ అంటే డెఫినెట్ గా, సారీ ఫర్ స్టీలింగ్ ద చాయిస్, we cannot have this discussion without special mention about Meher Ramesh. And Meher Ramesh అనగానే ఫస్ట్ బ్రెయిన్ లో వచ్చే విజువల్ శక్తి ఆడియో లాంచ్. శక్తి ఆడియో లాంచ్ అండ్ హీ సైడ్ లైక్ సేమ్ వర్డ్స్. ఈ పోస్టర్ చూసాక మీరు ఎప్పుడో చూసినట్టుంది అయినా కొత్తగా ఉంది అని చెప్పిన డైలాగు. అండ్ ఎన్టీఆర్ ని చాలా కొత్తగా చూపిస్తున్నాం. అండ్ గెటప్, వారియర్ గెటప్ అని చెప్పి ఆయన ఇచ్చిన బిల్డప్. ఇన్ఫాక్ట్ ద హోల్ మూవీ టీమ్ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. ఎన్టీఆర్ ఆడియో లాంచ్ అప్పుడు డాన్స్ వేసాడు ఫర్ ద ఫస్ట్ టైం. యా, ఇఫ్ యూ చెక్ బ్యాక్ ది శక్తి ఆడియో లాంచ్, ఎన్టీఆర్ డాన్స్ ఫర్ ది ఆడియో లాంచ్. అండ్ ఎన్టీఆర్ డైలాగ్ కూడా, మాకు ఎవరు చీఫ్ గెస్ట్ అవసరం లేదు, ఈ ఆడియో లాంచ్ కి ఆడియన్సే మాకు చీఫ్ గెస్ట్ అనే డైలాగ్ కూడా ఉంటుంది. దట్ షోస్ హౌ మచ్ కాన్ఫిడెంట్ దే ఆర్ ఆన్ ద ప్రోడక్ట్ అని అనిపించింది అప్పటిదాకా. యా యా అండ్ అశ్విని దత్ గారికి బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ. సో ఆల్ కైండ్స్ ఆఫ్ హైప్స్ ఆర్ దేర్. సో ఆ టైంకే రామ్ చరణ్ తో మగధీరతో హైయెస్ట్ బడ్జెట్, అల్లు అర్జున్ తో బద్రీనాథ్ హైయెస్ట్ బడ్జెట్. అలాగా ఆ టైంకి ఒక్కొక్క హీరో బడ్జెట్ పెంచుకుంటూ వచ్చారు. శక్తి వాజ్ ఫర్ ఎన్టీఆర్. ఓ, ఇంత గుర్తుందా ఎంత బడ్జెట్? 40 crores. 40 crores. కెన్ యూ ఇమాజిన్? అప్పట్లో 40 crores అంటే 40 అనుకుంటున్నా. యా, అప్పట్లో 40 crores అంటే టాప్ 5 మూవీ కలెక్ట్ చేసిన రేంజ్ లో ఉంటాయి. ఒరిజినల్. సో మై క్వశ్చన్ ఇస్, వాళ్ళకి నిజంగానే మన ప్రోడక్ట్ ఇంత తోప్ అనే ఒక ఫీలింగ్ ఇన్హరెంట్ గా వస్తుందా, లేదంటే మనం ఇన్ని డబ్బులు పెడుతున్నాం కాబట్టి ఒక రిస్క్ ఫ్యాక్టర్, భయం వల్ల ఎక్కడ జనాలు చూడరు అనే దీంతో కూడా ఓకే ఓకే ఎక్కువ హైప్ చేయాలి అన్న దీంతో చేస్తున్నారా? ఓకే, వి డోంట్ హావ్ టు ఆన్సర్, బట్ ఐ థింక్ డెఫినెట్లీ గుడ్ థాట్. ఐ థింక్ ఇట్స్ మిక్స్ ఆఫ్ ఆల్. ఆబ్వియస్లీ అంత బడ్జెట్ పెట్టి అంత హార్డ్ వర్క్ చేసి దే థింక్ వీ మేడ్ ఎ గుడ్ ప్రోడక్ట్. ఎందుకంటే విజువల్స్ చూసుకున్నప్పుడు వాళ్ళకి వాళ్ళు వేరే ఆడియన్స్ చూడరు కాబట్టి వాళ్ళకి రియల్ ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ ఉండదు. అండ్ వాళ్ళు చూసినప్పుడు ఓకే వి ఇమాజిన్ ఇన్ సచ్ ఏ వే, దీనికన్నా బిగ్ స్కేల్ లో చేసాం అనుకుంటారు. ఆర్ఎల్స్ చాలా బిగ్ బడ్జెట్ మూవీస్ కి కావాలంటే దే కుడ్ హావ్ టేకెన్ సమ్ మోర్ టైమ్, రైట్? ఆల్రెడీ అన్ని డబ్బులు పెట్టినప్పుడు ఇంకొంచెం డబ్బులు పెట్టి ఇంకొంచెం బాగా చేసుకోగలరు. దే బిలీవ్ దట్ దిస్ ప్రొడక్ట్ విల్ వర్క్. అలా అనుకునే వాళ్ళు దిగి
అండ్ వాళ్ళు చూసుకున్నప్పుడు వాళ్ళని చూసుకోవడం కొంచెం ఇది హై మూమెంట్ ఏమో అనుకుంటారేమో నా ఫీలింగ్. సో అంటే నేను ద రీజన్ వై ఐ ఆస్క్డ్ దట్ క్వశ్చన్ వాస్, నాకు లైక్ సెకండ్ రీజన్ కి ఎక్కువ మేబీ లైగర్ అనిపిస్తుంది రీసెంట్ టైమ్స్ లో, వేర్ అంత పెద్ద ప్రొడక్షన్ లో అంత భారీ స్కేల్లో, ఆల్సో ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్ పూరి జగన్నాథ్ గారు అండ్ లైక్ విజయ్ దేవరకొండ విత్ the whole like attitude and persona that he already has, and on top of it like pan India వెళ్ళడం అదంతా అయ్యేసరికి వాళ్ళు ఏమైనా ప్రెషర్ ఫీల్ అయ్యారా అంటే, బికాస్ ధర్మ ప్రొడక్షన్స్ ఇన్వాల్వ్డ్ ఉన్నారు, ధర్మ ప్రొడక్షన్స్ ప్రొడ్యూస్ చేశారు, కో ప్రొడ్యూస్. సో ఐ హ్యాడ్ దిస్ ఫీలింగ్ లైక్ ఏమైనా పుష్ వాళ్ళ సైడ్ నుంచి వచ్చి ఉండొచ్చా. అండ్ లక్కీలీ వన్ ఆఫ్ ద రీజన్ హైప్ పెరగడానికి ఏంటంటే విజయ్ చాలా క్రేజ్ ఉంది బాలీవుడ్ ఆడియన్స్ లో. If you check the promotions of Liger, Vijay వెళ్ళిన ప్రతి ప్లేస్ కి క్రౌడ్ క్రేజీగా వచ్చారు నార్త్ ఇండియాలో, విచ్ ఈవెన్ టీమ్ డింట్ ఎక్స్పెక్ట్ ఇట్. సో ఆ క్రేజ్ చూసి అండ్ దేవర్ రియల్లీ కాన్ఫిడెంట్. మీరు ట్రైలర్ చూసి 3 minutes చూసి ఎంత పిచ్ ఎక్కిపోతున్నారంటే ఇంకా మేము క్రియేట్ చేసిన వరల్డ్ మీరు చూసి ఇంకా పిచ్ ఎక్కిపోతారని చెప్పి వాళ్ళు ప్రమోషన్స్ లో చెప్పిన డైలాగ్స్ కూడా. అండ్ పార్ట్ ఆఫ్ ఇట్ వీ షుడ్ బ్లేమ్ విజయ్ ఆల్సో. అండ్ నేనైతే 200 crores నుంచి స్టార్ట్ చేస్తా అనేది చాలా బ్యాక్ ఫైర్ అయింది. అదే అంటున్నా. సో ఇప్పుడు ఏంటి అంతవరకు ఈ ప్రొడక్షన్ హౌసెస్ బిగ్ ఎవరైతే డబ్బులు పెడతారో, ఆబ్వియస్లీ ఇప్పుడు ప్రొడక్ట్ క్రియేట్ చేసే వాళ్ళు, ప్రొడక్ట్ ని అమ్మే వాళ్ళు సెపరేట్ గా ఉంటారా అలా, ఆర్ వాళ్ళు వీళ్ళని పుష్ చేస్తారా, వీళ్ళు వాళ్ళని పుష్ చేస్తారా? దట్ హే మా దగ్గర క్రేజీ ప్రోడక్ట్ ఉంది, ఇది ఎలానా మార్కెట్ చేయాలి అని అంటే మార్కెటింగ్ టీం దూరిపోయి మీరు ఇది చెప్పండి అది చెప్పండి ఇలా చేయండి అలా చేయండి అంటారా? లేదంటే మార్కెటింగ్ టీం వాళ్ళే వచ్చి హే ఈ పలానా ఆస్పెక్ట్స్ లో మనం గట్టిగా పుష్ చేయాలి, వి నీడ్ వైరాలిటీ, వి నీడ్ సంథింగ్ ఫర్ ద మూవీ టు టాక్ అబౌట్ పీపుల్ అన్న. స్పెసిఫికలీ ఐ కెన్ టాక్ అబౌట్ లైగర్ బికాస్ కరణ్ జోహర్ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి, అండ్ ఐ వాచ్డ్ ఇట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. అండ్ కరణ్ జోహర్ తన టాక్టిక్ ఏంటంటే హీ విల్ డూ దట్ రీసెర్చ్ ఇన్ ద ఆడియన్స్. ఆడియన్స్ రీసెర్చ్ చేశాక ఎంత క్రేజ్ ఉంది, ఎంత పల్స్ ఉంది, దెన్ హీ విల్ ఇన్వాల్వ్ ఇన్ ద ప్రాజెక్ట్. అలాగా డిపెండ్స్ ఆన్ ద హైప్. ఓకే లైగర్ కి చాలా కొంచెం హైప్ ఉంది అండ్ విజయ్ దేవరకొండ కొంచెం క్రేజ్ ఉంది బాలీవుడ్ లో అని చెప్పి దే ప్లాన్ లైక్ rigorous promotions across the country. Wherever they went, it was bomb. I mean, not just bomb dropping bomb. It was crazily exploded like a bomb. Yeah. I mean, Mike Tyson తీసుకొచ్చి ఆ హోల్ షబాంగ్ అన్ని కూడా అయ్యాయి. Yeah, Mike Tyson కి ఆడియో లాంచ్ పట్టుకెళ్తా అని చెప్పారు, కానీ పట్టుకొస్తా అని చెప్పారు, కానీ దాని తర్వాత మైక్ టైసన్ ఒక ఆడియో వచ్చింది, ఒక వీడియో వచ్చింది. He was in one podcast and he said like he was watching himself in Liger and said like I don't even remember what the hell is this movie. I was laughing at it. అదే అన్నా అంటే ఇప్పుడు ఇన్స్టెన్సెస్ వేర్ ఇట్ యాక్చువల్లీ బ్యాక్ ఫైర్డ్. అంటే ఇప్పుడు మైక్ టైసన్ పేరు పెట్టి మనం ఒక ఫిల్మ్ నే ప్రమోట్ చేస్తున్నాము అని అన్న అంత రేంజ్ కి వీళ్ళు హైప్ చేసి మైక్ టైసన్ ఏమో సింపుల్ గా నాకు అసలు గుర్తు కూడా లేదు ఏంటిది అని అంటే అది I think that's the mismatch that we want to highlight in today's episode. Hopefully like we don't have that mismatch in the future. But I want to go back. Like నువ్వు అన్న నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. లైక్ మగధీర రావడం వల్ల మగధీర లాంటి హైప్ తెప్పించాలి అని అనుకున్నారు అని కదా. సో రీజన్ నెంబర్ 2 లైక్ ఇవి హైపోథసిస్ అనమాట. ఐఎమ్ పికింగ్ మన కాన్వర్సేషన్ నుంచి ఓకే ఏమేమి అయి ఉండొచ్చు. 1 మనం ఇందాక అనుకున్నట్టు ప్రెషర్, ఎవరి మీద ఎవరు ప్రెషర్ పెడతారు, మనీ పెడుతున్నారు కాబట్టి దాని వల్ల వస్తుందా. నెంబర్ 2 ఇప్పుడు నాకు అనిపించింది ప్రిసీడింగ్ థింగ్స్ లైక్ ఆల్రెడీ అలా చేసి సక్సీడ్ అయిన ఒక ఫార్ములాలా ఏమైనా ఉంటే దాని మీద లైక్ ఆల్మోస్ట్ రైడింగ్ ద వేవ్ అనుకో. అంటే లైక్ ఒక వేవ్ వచ్చింది, అందరూ ఇలాంటి సినిమాలు చూస్తారు, సో మనం కూడా చేయొచ్చు, మనం కూడా లైక్ అండ్ అలా రీచ్ అవ్వాలి అంటే ఇలా మాట్లాడాలి. ఎందుకంటే సీమింగ్లీ కొంచెం ఇప్పుడు అగైన్ గోయింగ్ బ్యాక్ టు లైగర్ లైక్ అంటే రైట్ బిఫోర్ దట్ రాజమౌళి మేడ్ లైక్ బాహుబలి వెరీ పాన్ ఇండియా అండ్ పెద్ద సక్సెస్ చూడడం వల్ల నెక్స్ట్ టాలీవుడ్ డైరెక్టర్ స్టార్ డైరెక్టర్ ఎవరు లైక్ పూరి జగన్నాథ్ వాజ్ విల్లింగ్ టు లైక్ గో డూ దాట్ ఇంకా ఆ టైప్. సో ముందొకరు చేస్తే అలానే చేయడం లాగా. అండ్ యాక్టర్స్ మీద కూడా కొంచెం ప్రెషర్ ఉంటది కదా ఫ్యాన్స్ నుంచి. ఒక
అన్ని స్టార్స్ ఒకే లెవెల్ ఉన్నప్పుడు ఒక స్టార్ సడన్ గా బిగ్ బడ్జెట్ మూవీ తీసి అండ్ బికెమ్ వెరీ బిగ్ స్టార్ అగైన్, దెన్ అదర్ ఫ్యాన్స్ నుంచి ప్రెషర్ ఉంటుంది, ఈవెన్ వీ వాంట్ సంథింగ్ లైక్ దాట్ అన్నట్టు. కాంపిటిటివ్ నేచర్. యా సో ఈవెన్ దే వాంట్ టు ఇంక్రీజ్ దర్ మార్కెట్స్. యా సో ఎంత బడ్జెట్ పెడితే ఎంతవరకు మార్కెటింగ్ చేయగలిగితే ఎంతవరకు రీచ్ అవుతుంది అన్నట్టు. సో అలా స్టార్ వార్స్ లో ఓవర్ గా హైప్ చేసిన ఇంకో స్టార్ ఎవరైనా మైండ్ కి వస్తున్నారా? పవన్ కళ్యాణ్. యా ఏ సినిమా? పవన్ కళ్యాణ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్ నేను. ఇప్పుడు ఎవరిని ఫ్యాన్ కాదు. పవన్ కళ్యాణ్ మూవీ ఏంటంటే అజ్ఞాతవాసి. బాబో ఎస్, అజ్ఞాతవాసి ఫస్ట్ త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్. ఎస్, లాస్ట్ మూవీ లీక్ అయిపోయినా కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. అవును. అండ్ సాంగ్స్ వర్ అమేజింగ్. అవును. అనిరుద్ లాంచ్ ఇన్ తెలుగు, వన్ ఆఫ్ దాట్ రీజన్ టు. అది కూడా సాంగ్స్ అన్ని క్రేజీ హిట్ కదా అసలు. నేను 1 month ముందు ఈ సాంగ్స్ రిలీజ్ అయ్యి గాలివాలుగా అవన్నీ నేను వర్క్ చేసుకుంటున్నాను, ఇంటికి వస్తున్నాను, నా చోర్స్ చేసుకుంటున్నాను, ఇంట్లో పనులను చేసుకుంటున్నాను, ఆ ఒక్క సాంగ్ వింటూ పని చేసుకుంటున్నాను నేను రోజు నెలంతా. ఫస్ట్ డే వెళ్ళిన తర్వాత హార్ట్ బ్రేక్. లైక్ చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అగ్రీ చేస్తారు, అజ్ఞాతవాసి ఇస్ ఎ బిగ్ డిసప్పాయింట్మెంట్ టు ఆల్ ద ఫ్యాన్స్. అవును, బట్ లైక్ హైప్ ఎలా చేస్తారు? లైక్ షోస్ లో అక్కడ ఏమన్నా మాట్లాడారా? లేదు, ఈవెన్ పవన్ కళ్యాణ్ మూవీస్ కి ఎప్పుడు షోస్ ఇలాంటి హైప్స్ ఎప్పుడు ఉండవు. దానికి హైప్ జస్ట్ చెప్పిన ఫ్యాక్టర్స్ వీళ్ళ కాంబినేషన్ అండ్ ఆడియో అండ్ పవన్ కళ్యాణ్ స్పీచ్ అండ్ త్రివిక్రమ్ గారి స్పీచ్. త్రివిక్రమ్ గారి స్పీచ్ అయితే 1950s నుంచి 2017 వరకు అన్ని మూవీస్ ఇంక్లూడ్ చేసి ఆయన మాట్లాడారు ఆ స్పీచ్ లో. దట్ షోస్ హౌ కాన్ఫిడెంట్ హీ ఈస్. అండ్ మ్యూజిక్, ఎవ్రీథింగ్ వాజ్ యాడింగ్ అప్. అండ్ ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ తో మూవీ చేసినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ పీక్ లో ఉంటాయి, అండ్ ఇలాంటి కాంబినేషన్ లో వచ్చినప్పుడు ఇంకా పీక్ లో ఉంటాయి. సో వాళ్ళు చెప్పకపోయినా మేము హైప్ ఎక్కించుకున్నాం. ఓకే, నెక్స్ట్ మూవీ అలా స్పెసిఫిక్ గా లైక్ సూపర్ హైప్ ఇచ్చి సినిమా చూసిన తర్వాత ఏంటి దీనికా ఎంత హైప్ ఇచ్చారు అని అనిపించేలాంటి సినిమాలు ఇంకేమైనా గుర్తొస్తున్నాయా? రీసెంట్ సంక్రాంతి రిలీజ్ మన గుంటూరు కారం. అండ్ ఇక్కడ హీరో కాదు, డైరెక్టర్ కాదు, ప్రొడ్యూసర్. అండ్ ప్రొడ్యూసర్ గా ఆయన పేరు కూడా ఉండదు, కానీ హీస్ బ్యాక్ ప్రొడ్యూసర్ అనుకోవచ్చు. అండ్ ఎగ్జాక్ట్ గా క్రెడిట్స్ లో ఏమి ఇచ్చారు నాకు తెలియదు, బట్ నాగవంశీ ఇచ్చిన హైప్ నా భూతో నా భవిష్యత్. ఆ హైప్ వల్ల చాలా మంది ఫ్యాన్స్ డిసప్పాయింట్ అని నా ఫీలింగ్. ఆయన ఏవో ఇంటరాక్షన్స్ కూడా చేసినట్టున్నారు కదా తర్వాత మీడియాతో కూడా. మీడియా ఇంటరాక్షన్స్ అండ్ ఫ్యాన్స్ తో ఆడియో కాల్ ఆయనే రిలీజ్ చేసానో లేకపోతే ఏవో ట్విట్టర్ లో ఎక్కువ ఉంటాయి, ఎక్స్ లో ఎక్కువ ఉంటాయి. ఏంటంటే ఆడియన్స్ ఫ్యాన్స్ కి ఆయన భరోసా ఏంటంటే RRR రికార్డులు బ్రేక్ చేసేస్తుంది అండ్ ఆల్మోస్ట్ అన్ని చోట్ల నాన్ రాజమౌళి రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. సో ఇంకా ఆల్రెడీ మహేష్ బాబు మంచి మాస్ గెటప్ లో ఫ్యాన్స్ హైప్ ఎక్కే ఉంటే ఆయన ఇంకా ఎక్కడికో పట్టుకెళ్ళిపోయాడు. అండ్ హీ ఆల్సో అడ్మిటెడ్ 1 AM షో వేసి తప్పు చేసాం, ఫ్యాన్స్ వేరేలా ఎక్స్పెక్ట్ చేశారు అని. నువ్వు 1 AM షో వేసావు అంటేనే నువ్వు సూపర్ కాన్ఫిడెంట్ అయి ఉంటేనే వేస్తావు కదా. అండ్ ఆయన స్పీచ్ ఆయన వింటానికి అర్థం అవుతుంది. అదే అంటున్నా. సో అందుకే నాకు ఐ కీప్ గోయింగ్ బ్యాక్ టు ద హైపోథసిస్ ఆఫ్ వాళ్ళు అన్ని డబ్బులు పెట్టేసరికి బాగా ప్రెషర్ వచ్చేస్తుందేమో అట్ సమ్ పాయింట్. అంటే ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ అ ప్రొడ్యూసర్ మేబీ డైరెక్టరో యాక్టరో అయితే నువ్వు స్టోరీ తెలుసు, టేకింగ్ తెలుసు, అన్ని తెలుస్తాయి. డూ యూ థింక్ ప్రొడ్యూసర్ కూడా అంత ఇన్వాల్వ్డ్ ఉంటారంటావా? అంటే కొంతమంది ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్ ఉంటారు, వాళ్ళు చాలా ఇన్వాల్వ్ ఉంటారు. సపోజ్ ఎప్పుడైనా రాజమౌళి గారి ఇంటర్వ్యూస్ చూస్తే హీ ఆల్వేస్ సేస్ ఎవరైతే మంచి ప్రొడ్యూసర్ ఉంటారో ఆయనతోనే నేను వర్క్ చేస్తాను. ఎందుకంటే మూవీ రిలీజ్ అండ్ ప్రమోషన్స్ అండ్ మూవీ ప్రొడక్షన్ ఈజ్ నాట్ ఈజీ టాస్క్. ఆల్రెడీ నా మీద చాలా ఎక్కువ పని ఉంది. నాకు కొంచెం ప్యాషనెట్ ప్రొడ్యూసర్ లేకపోతే ఎవరైనా జస్ట్ స్లీపింగ్ ప్రొడ్యూసర్ లా ఉంటే you'll see the difference also in the product. So do you think
నాగవంశీ వాజ్ నాట్ అ స్లీపింగ్ ప్రొడ్యూసర్ అండ్ హీ రియలీ న్యూ. అంటే ఇంకా గుంటూరు కారం ఆయన లైక్ మొత్తం త్రూ ద షూట్ ఆయన చూసి ఆయనకు నిజంగానే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండి అలా అన్నారా, లేదంటే డబ్బులు ఎంత పెడుతున్నాము, ఒక స్టార్ మీద డబ్బులు పెడుతున్నాము అండ్ వాళ్ళ ఫ్యాన్స్ ని నేను కొంచెం ఎర్రెక్కిస్తే వచ్చి చూస్తారు లైక్ టైప్స్, అంటే నిజంగానే నువ్వు ఆల్రెడీ ఒక లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే ఒక చాక్లెట్ ప్రొడ్యూసర్వి, నువ్వు చాక్లెట్ ప్రొడ్యూస్ చేస్తావు, నువ్వు తిన్నావు, ఏదో తేడా ఉంది, బట్ నేను ₹1 పెట్టాను దీని మీద, ఎక్సలెంట్ ఉంది అని చెప్పి అమ్మేస్తే అందరు తినేస్తారు అనే ఐడియానా? ఫస్ట్ థింగ్ ఐ బిలీవ్ నాగవంశీ చాలా యాక్టివ్ ప్రొడ్యూసర్. ఎందుకంటే ఆయన డ్యూరింగ్ ద షూట్ ఒక 4 months ముందు వచ్చే ఇంటర్వ్యూస్ అయినా ఎందుకంటే మ్యాడ్ రిలీజ్ అప్పుడు కూడా ఆయన ఇచ్చే ఇంటర్వ్యూస్ ఉంటాయి. అప్పుడు కూడా ఆబ్వియస్లీ పెద్ద మూవీ కాబట్టి చాలా మంది గుంటూరు కారం కోసం అడిగారు. And even then he said like very very confident about the movie. Even after release he gave an interview. ఆ ఇంటర్వ్యూలో కూడా ఆయన he didn't admit స్టోరీ ఎవరికి కావాలి గురు, లాజిక్ ఎవరికి కావాలి గురు, పెద్ద హీరో సినిమా, మంచి షాట్లు ఉన్నాయి, మంచి ఫైట్లు ఉన్నాయి, మంచి సాంగ్లు ఉన్నాయి, ఇంకేం కావాలి అని చెప్పారు ఆయన. స్టోరీ కావాలి. ఐ అగ్రీ. అదే అంటున్నా, అంటే నువ్వు ఎంత పుష్ బ్యాక్ చేస్తే అదంతా బ్యాక్ ఫైర్ అవుతుంది అని. మేబీ ఐ బిలీవ్ నాగవంశీ మైట్ బి ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు అండ్ ఎలివేషన్ షాట్స్ మేకింగ్ లోనే ఆయన కొంచెం ఆయనకే హైప్ ఎక్కిపోయి ఆయనే ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యి ఇంకా రికార్డులు అన్ని కొట్టేస్తుంది ఆయన భరోసా ఉండి. అదే అన్న లైక్ మేబీ లైక్ డూ దీస్ పీపుల్ ఓన్లీ వాచ్ స్నిప్పెట్స్, ఇక్కడ ఒకటి అక్కడ లైక్ షూట్ లో కొన్ని, ఎడిట్ లో కొన్ని, ఇక్కడ కొన్ని, స్టోరీ ఆల్రెడీ తెలుసు, వాళ్ళు ఆల్రెడీ మైండ్ లో ఒకటి పీస్ టుగెదర్ చేసేసుకుంటారా, లైక్ అ వర్షన్ ఆఫ్ ఎలివేటెడ్ వర్షన్ ఆఫ్ ఇట్ ఎగ్జిక్యూషన్ కి వచ్చేటప్పటికి. ఐ డోంట్ థింక్ డైరెక్టర్ తప్ప ఎవరు అంత ఫుల్ మూవీ చూడరేమో అంటిల్ అన్లెస్ ఎడిట్ ఇస్ కంప్లీటెడ్. ఎందుకంటే ఫస్ట్ కొన్ని సార్లు క్లైమాక్స్ ఫస్ట్ లో షూట్ చేస్తారంట, కొన్ని సార్లు దే జంబుల్ షూటింగ్ లొకేషన్ అవైలబిలిటీ బట్టి, స్టార్స్ అవైలబిలిటీ బట్టి, యాక్టర్స్ అవైలబిలిటీ బట్టి వాళ్ళు దే ప్లాన్ దర్ షూట్. అండ్ ఏ టైంలో ఎవరు బేసిక్ గా చాలా మంది ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటాం కదా మనం, ఏంటంటే ఈ రోల్ నాకు చెప్పినప్పుడు చాలా ఎక్సైటింగ్ గా చాలా పెద్ద రోల్ అనిపించింది, బట్ మూవీలో నేను జస్ట్ 1 minute ఉన్నాను. బికాస్ ఓన్లీ డైరెక్టర్ నోస్. ఎందుకంటే ఎడిటింగ్ టేబుల్ మీద ఆయనే కూర్చుంటాడు, ఎడిటర్ కి ఆయన చెప్తాడు, చెప్తారు. బట్ నాకు యాక్చువల్లీ ఇంకొక యాక్టివ్ ప్రొడ్యూసర్ కూడా సడన్ గా గుర్తొచ్చారు, దిల్ రాజు. Didn't even have to say it out loud. So దిల్ రాజు గారు కూడా రీసెంట్ టైమ్స్ లో ఒక బూబూ చేశారు, అది కూడా ఇంకా విజయ్ దేవరకొండ మూవీ. నాకైతే పర్సనల్లీ ఆ మూవీకి మాత్రం అనిపించింది దిల్ రాజు గారు హ్యాస్ నెవర్ బీన్ యాజ్ యాక్టివ్ విత్ ప్రమోషన్స్. అందుకే ఐఎమ్ లీనింగ్ మోర్ అండ్ మోర్ టువర్డ్స్ ద హైపోథసిస్. ఎప్పుడు లేనిది ఆయన ఒక్కళ్ళే వచ్చి ప్రమోట్ చేశారు తెలుసా టీవీలో, లైక్ టీవీ షోస్ కి, సంక్రాంతి ఏదో సమ్ లైక్ సెలబ్రేషన్స్ కి, అన్నిట్లో ఆయన ఎక్కడ చూసినా రీల్స్ లో ఉన్నారు తెలుసా దిల్ రాజు. అంటే నాకు సడన్ గా ఓకే వెయిట్ అంటే కౌంటర్ ప్రొడక్టివ్ అయిపోతుంది అది. అంటే ఐ బిలీవ్ దిల్ రాజు గారి మూవీస్ ఆయన ఎప్పుడు ప్రమోషన్స్ చాలా బాగా ప్లాన్ చేసుకుంటారు, కానీ ఇప్పుడు ఆయన ఎక్కువ కనబడడానికి he became very popular in YouTube. ఆయన మీద వచ్చే నెగటివిటీ అయినా, ఆయన మీద వచ్చే హైప్ అయినా, ట్రోల్స్ అయినా, he became very popular and that could be one of the reason to promote by himself. That's also true. Yeah, ఎందుకంటే ఇప్పుడు దిల్ రాజు ఇంటర్వ్యూ అని కొడితే గుడ్ నెంబర్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి ప్రతి ఇంటర్వ్యూకి, అండ్ దాని తగ్గ హైట్ ఉంటుంది, దాని తగ్గ పాజిటివిటీ ఉంటుంది, బికాస్ he delivered some good hits. Yeah, and obviously చాలా నెగటివిటీ కూడా ఉంటుంది for other reasons. సో ఐ థింక్ తన ఫేమ్ కూడా చాలా పెరిగింది. దట్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్. అండ్ ఆబ్వియస్లీ ఈజ్ ఎ ప్యాషనెట్ ప్రొడ్యూసర్, అందుకే ఆయన చాలా ఇన్వాల్వ్ అవుతారు అనిపిస్తుంది కంపేర్డ్ టు అదర్ ప్రొడ్యూసర్స్. యా, బట్ అదే అనిపిస్తుంది నాకు కొన్నిసార్లు ఏంటంటే ఫాలోయింగ్ అలాంగ్ ద సేమ్ థాట్.
సినిమాలు అంటే బాగా ఇష్టం ఉండి వాళ్ళకి కూడా ఫేస్ వాల్యూ ఉండి వాళ్ళు వచ్చి ప్రమోట్ చేయడం ఒక ఎత్తు అయితే, టూ మచ్గా వచ్చేసి టూ మచ్గా అన్ని చెప్పడానికి ట్రై చేస్తే కూడా కౌంటర్ ప్రొడక్టివ్గా అబ్బా ఏంటి ఇంతలా చెప్తున్నారు, నిజంగానే ఇంత సీన్ ఉందా, ఇంత చేస్తున్నారా అని మనం అనుకుంటాం. బట్ ఇట్స్ వర్కింగ్. ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్, మార్కెటింగ్ చేయడానికి రీజనే అది కదా ఎవరికైనా. లైక్ పలానా వాళ్ళు చేసాము వచ్చి చూడండి అని అనిపించడమే కదా. సో వీళ్ళు ఎలా చేసినా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వచ్చి జనాలు అయితే చూసారు. సో దే వర్ సక్సెస్ఫుల్ టు సమ్ ఎక్స్టెంట్. ఇప్పుడు ఆ మాట్లాడుకున్న మూవీస్ అన్ని ఒకవేళ నిజంగా హిట్స్ అయి ఉంటే, ఒకవేళ శక్తి హిట్ అయి ఉంటే, ఇట్ కుడ్ హావ్ బ్రోకెన్ మగధీర రికార్డ్స్. వి నెవర్ నో. ఒకవేళ హిట్ అయి ఉంటే, బికాస్ ద హైప్ వాజ్ లైక్ దాట్. ఒకవేళ ఫ్యామిలీ స్టార్ హిట్ అయి ఉంటే, ఇట్ కుడ్ హావ్ బీన్ వెరీ బిగ్ బ్లాక్ బస్టర్. మేబీ గీతా గోవింద రికార్డ్స్ బ్రేక్ చేయొచ్చేమో. దట్స్ ట్రూ. గుంటూరు కారం డెఫినెట్గా హిట్ అయి ఉంటే డెఫినెట్ గా చాలా రికార్డ్స్ బ్రేక్ అయ్యేవి. కంక్లూడింగ్ ఆర్ లైక్ అండర్స్టాండ్ దిస్, వీళ్ళందరూ గుడ్ ఇంటెన్షన్స్ తోనే, గుడ్ హోప్స్ తోనే వాళ్ళ ఎఫర్ట్ డే అండ్ డే అవుట్ కష్టం పెట్టారు కాబట్టే వాళ్ళు దే కమ్ ఫ్రమ్ అ ప్లేస్ ఆఫ్ హార్డ్ వర్క్. అండ్ అలానే వాళ్ళు కూడా జనాలకు తెలియాలి, ఇప్పుడు ఎలా చెప్పినా కానీ ఎలా చెప్తే జనాలకు తెలుస్తుందో తెలుసుకొని అలా చెప్పి జనాలు థియేటర్ తీసుకురావాలని అనే ఎఫర్ట్ పెడుతున్నారు. ప్రమోషన్స్ ఎలా హెల్ప్ అవుతాయని చెప్పడానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. RRR మూవీకి ఎలాంటి ప్రమోషన్స్ అవసరం లేదు. బై లుకింగ్ ఎట్ దమ్ ఇట్ అట్లీస్ట్ ఆంధ్ర, తెలంగాణలో అండ్ US లో అవసరం లేదు. బట్ వాళ్ళ ఇంటర్వ్యూస్ ఐ నెవర్ సీన్ సంథింగ్ లైక్ దాట్ బిఫోర్, అండ్ ఇట్ పేడ్ ఆఫ్, రైట్? ఈవెన్ నేను USA డిస్ట్రిబ్యూటర్ ఇంటర్వ్యూ కూడా చూసాను ఒకటి, అండ్ హీ సెడ్ లైక్ ఈ మూవీకి day 1 3 million కొట్టే స్కోప్ ఉంది, సో వీ హ్యావ్ టు ప్రమోట్ ఇట్ అకార్డింగ్లీ. దే ప్రమోటెడ్ ఇన్ న్యూయార్క్ అట్ టైమ్ స్క్వేర్. సో ఈవెన్ దే వర్క్డ్ ఆన్ ఇట్. లైక్ ఇంత హైప్ ఉన్న మూవీకి ఇంకెంత స్కేల్ అప్ చేయగలం అని చెప్పి దే రియల్లీ వర్క్డ్ ఆన్ ఇట్. అండ్ day 1 రికార్డ్ ఐ థింక్ ఇట్స్ అన్టచబుల్ for some time now. Yeah, it's 250 crores, guys. 250 crores. But circling everything back, ప్రమోషన్స్ అనేవి ఇంపార్టెంట్. ఇప్పుడు షఫీ చెప్పినట్టు ఎంత సక్సెస్ అవుతుంది అని అనుకున్నా ఇంకా ప్రమోషన్స్ అనేవి ఆ చిన్న ఎక్స్ట్రా పుష్ అనేది ప్రతి మూవీకి ఇస్తుంది అండ్ ప్రతి ప్రోడక్ట్ కి కూడా ఇవ్వాలి ఖచ్చితంగా. మార్కెటింగ్ ఇస్ అన్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. బట్ డోంట్ గో ఓవర్ బోర్డ్, సో దట్ జనాలకి నమ్మకం పోతుంది. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నమ్మకం పోతే మరి రారు థియేటర్స్ కి. లైక్ ఓకే వచ్చేదే మా ఫేవరెట్ హీరో, మా ఫేవరెట్ డైరెక్టర్, మా ఫేవరెట్ హీరోయిన్ చేసిన వర్క్ని మేము చూడాలి, అప్రిషియేట్ చేయాలి అని. సో ఇలా కొంచెం అవసరానికి మించి హైప్ చేయొద్దు, అలా అని ప్రమోషన్స్ వద్దు అని అనము. యూ కెన్ గెట్ క్రియేటివ్, యూ కెన్ డూ రీల్స్, యూ కెన్ మేక్ పీపుల్ టాక్ అబౌట్ ద మూవీ ఇన్ అ డిఫరెంట్ వే. మరీ ఎక్కువ హైప్ చేస్తే మేబీ తను చెప్పినట్టు ఫ్యూచర్ మూవీస్ కొంచెం ఇంపాక్ట్ అవ్వచ్చు. ఐ కెన్ గివ్ యూ సమ్ ఎగ్జాంపుల్స్. చిరంజీవి గారు ఉన్న క్రేజ్ కి భోలా శంకర్ day 1 కలెక్షన్స్ లిటిల్ లెస్. ఆయనకున్న క్రేజ్, ఆయనకున్న అట్లీస్ట్ ప్రీవియస్ రికార్డ్స్ అయినా, జస్ట్ బికాస్ ప్రీవియస్ రికార్డ్స్ ఆఫ్ మెహర్ రమేష్ చాలా మంది ఓకే నమ్మకం లేదు, అట్లీస్ట్ టాక్ చూసి వెళ్దాం అన్న థాట్ లోనే ఉన్నారు. అండ్ ఇంకో ఎగ్జాంపుల్, ఓకే విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి లైగర్ కి ఖుషీకి day 1 కలెక్షన్ చాలా తక్కువ వేరీ అవుతాయి. యా బికాజ్ అంత చెప్పి డెలివర్ చేయలేదు, సో మళ్ళీ ఎందుకు రిస్క్ తీసుకుందాం. ఈవెన్ ఖుషీకి కొంచెం డీసెంట్ టాక్ వచ్చినా కూడా day 1 అంత రీచ్ అవ్వలేదు కంపేర్ టు లైగర్. సో ప్రమోషన్స్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు day 1 అండ్ లైక్ అంటే కొంచెం ఒక రకంగా day 1 ఫర్ షూర్. ఆ day 1 కి వచ్చే టాక్ తో ఇంకా డెఫినెట్లీ వీకెండ్ అయినా ఫస్ట్ వీక్ అయినా ఫర్దర్ గా ప్రోడక్ట్ అవుతుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ విల్ డిసైడ్. ప్రమోషన్స్ అనేవి day 1 కి చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ మేకర్స్ డోంట్ ఫూల్ us. We can't be fooled anymore. Looking forward to more, and మీకు ఏమైనా అదర్ టాపిక్స్, అదర్ ఐడియాస్ గురించి మేము మాట్లాడాలి అనుకుంటే down below. Thank you so much for watching and see you next time.